హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం అంటున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, నిన్నటి నుంచి ఒక వార్త అనేది మనం వింటున్నాం. ఏదైతే విజయవాడ సమీపంలో ఉన్న ఏదైతే ఇబ్రహీంపట్నం అనే ఒక ఇదిలో ఒక ఊర్లో, ఆ ఊర్లో ఏదంటే ఇబ్రహీంపట్నం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు సునీల్, పిఏ నాగేశ్వర్ రెడ్డి అండ్ ఇప్పుడు ఏదైతే సినీ నటి రీతు చౌదరి అను శ్రీకాంత్ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళు ఇబ్రహీంపట్నం దగ్గర 700 కోట్ల పైచిలకు ఏదైతే ల్యాండ్ అనేది స్కామ్ చేశారో, అందులో ఏదైతే మాజీ రిటైర్ ఏదైతే సబ్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో సింగ్ అనే వ్యక్తి, సింగారు, ఆయన చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగింది. దానిపైన మీరేమంటారు సార్? ఇప్పుడు మాజీ కలెక్టర్ గారు సింగ్ గారు లెటర్ రాశారు. దాని పూర్వపరాలు ఏంటి, ఆయన దగ్గర ఈ సినిమా యాక్టర్ చౌదరి అంటే ఏ 2 గెస్ట్ రోల్ వేసుకున్న జబర్దస్త్లు వేసిన దానికి ఓ పెద్ద హీరోయిన్ స్టేటస్లు ఇచ్చేసి వాళ్ళ సినిమా హీరోయిన్లు సినిమా యాక్టర్లోనే ఇన్వాల్వ్మెంట్లు అంటే ఏం చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇష్యూని తీసుకొచ్చారు బయటికి. ఏది ఓ 700 crores స్కామ్. పేర్లు పెట్టడానికి ఏముంది, పేపర్లలో జర్నలిస్టులు కొంతమంది ఏది పడితే దానికి పేర్లు పెడుతుంటారు. ఫస్ట్ 700 కోట్లు భూమి ప్రభుత్వ భూమా, ప్రైవేట్ ల్యాండా, అన్యాక్రాంతమైందా ఏదన్నది పూర్వపరాలు ఎస్టాబ్లిష్ అవ్వకుండా ఒక కంక్లూజన్ రిమార్క్స్ లాగా 4 వీడియోలు ఏవో వస్తున్నాయని 700 కోట్లు ఆస్తి అంటే చిన్న విషయమా? అవును. అందులో పైపెచ్చి అది ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ అంటే రికార్డుల ప్రకారం అది 22A ఉందా, లేదంటే 111G ఉందా, ఏముందా అన్నీ ప్రభుత్వంకి తెలిసే ఉంటాయి. సంబంధిత సబ్ రిజిస్టర్ కానీ ఎవరైనా అక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చేసిన రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద స్టే విధించవచ్చు. అండ్ అది ప్రభుత్వ ల్యాండ్ అయితే. ఒక ప్రైవేట్ వ్యక్తి అనుకోండి, అతని దగ్గర నుంచి ప్రైవేట్ కంప్లైంట్ ఏమైనా ఉండుంటే సబ్ కలెక్టర్ గారి నోటీస్లో తీసుకొచ్చి చంద్రబాబు గారి దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు కొన్నాళ్ళు ఏమవుతుందంటే కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్లో ఎవరి సస్టైనిటీ కోసం వాళ్ళు ఒక 10 అడుగులు ముందుకేసుకెళ్ళి కార్యక్రమాలకు తెరలేపుతూ ఉంటారు. ఈ పూర్వపరాలు పూర్తిగా వచ్చిన తర్వాత, అది నిజ నిర్ధారణ జరిగిన తర్వాత దాని మీద మాట్లాడితే సులువు అవుతుంది. ఏదో పొగ నిప్పు పెట్టగానే పొగ వచ్చిందని ఆ పొగ గురించి విశ్లేషించమంటే తెల్లారిపోతుంది. ఓకే, 700 కోట్లు చిన్న విషయం కాదు కదా. అవునవును. సో సార్, ఆ మాటకు వస్తే గతంలో మీరు విశాఖపట్నం ల్యాండ్ల విషయం చూడండి. అయ్యనపాత్రుడు, చింతకాయల అయ్యనపాత్రుడు గారు గంటా శ్రీనివాస్ కొట్టుకుని తలకాయలు బాదుకున్న తర్వాత సిట్టు 1 సిట్టు రిపోర్ట్లు ఏమన్నారు, అవుట్కమ్ ఇప్పటికి తెలియదు. తదనంతరం విజయసాయి రెడ్డి మొత్తం ఎత్తుకెళ్ళిపోయాడని చెప్పారు. దాని సిట్ రిపోర్ట్ కూడా ఇప్పటికి అవుట్కమ్ లేదు. సో ఇలాగే ఉంటాయి కొన్ని. ఇప్పుడు విశాఖపట్నం ప్రోడక్ట్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇబ్రహీంపట్నం మీద పడ్డారు విజయవాడ చుట్టుపక్కల. ఇప్పుడు విశాఖపట్నం కూడా పెట్టారు. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి ఈ 3 ఏదైతే ఏరియాస్ ల్యాండ్ అనేది స్కామ్ చేశారన్నట్టు ఈయన చెప్తున్నాడు. ఏదైతే మాజీ సబ్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన లెటర్ అదే చెప్తారు. ఇవన్నీ టాగుణింతాలే సార్. ఫస్ట్ దాన్ని పూర్వపరాలన్నీ ఇప్పుడు నేను ఉంది పట్టకాల్సి మీ మీద వేస్తాను. ఫస్ట్ ఒక 6 నెలలు 3 నెలలు ఇప్పుడు ప్రతివాడికి ఫీల్డరే కదా. అవును. ఇప్పుడు ఈ మధ్యలో తారా చౌదరిని భయంకరంగా పెద్ద తారా చౌదరి పేరేంటి, రీతు చౌదరి ఏదో పేరు ఉంది కదా, ఆవిడ ఒక పెద్ద హీరోయిన్ చేసేస్తారు ఇప్పుడు 4 రోజుల పాటు. ఎవడకావాలి పైనకి మళ్ళీ చేస్తాం తోతకెళ్ళి పడి మనం. ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర డిస్క్రిప్షన్స్ ఉంటాయి. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దాని కాగితాలు బయటకు తీసుకొచ్చి, సార్ ఆ కాగితాలు కూడా ఫొటోస్ కూడా రీతు చౌదరి గారి ఫొటోస్ కూడా మనం చూసాం. ఆ కాగితాలు ఎవరో బెనామీగాలు ఉంటారు. వీళ్ళకి స్థాయిలో ఎక్కడ ఏడ్చి మోహన్కి ఎక్కడి నుంచి వస్తారు, ఎవడో పేరుకి బెనామీగాల కింద ఉంటారు. అంతకన్నా ఏం లేదు కదా. ఓకే. అయితే పుట్టుకు దగ్గర నుంచి రాజా జమీందార్ గారి ఫ్యామిలీలు వీళ్ళు ఇంత ట్రాన్సాక్షన్స్ చేశారంటే అనుకోవచ్చు. యాడ్ నుంచి వస్తే వీళ్ళకి ఎంత కెపాసిటీలు. ఓకే. సో ఎస్టాబ్లిష్ అయితే 2 నిమిషాలు పని. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.